హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ రమేష్ వెల్కమ్ టు సినీప్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను ఓపెనింగ్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ సక్సెస్ మీట్స్ ప్రమోషన్స్ ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్ ఆన్ ఈ నగరానికి ఏమైంది మీకు మాత్రమే చెబుతా సేవ్ టైగర్ చిత్రాలో కమేడియన్ గా పాపులారిటీ సంపాదించుకొని తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమటం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా టైటిల్ తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్, కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తిరుపతి రావు ఇంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భవానీ కాసుల, ఆర్ఎం రెడ్డి, ప్రశాంత్ వి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా మస్తు షేడ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. మా సినిమాని ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తిరుపతి సార్కి, ఎక్కడ ఉన్నారు, ఓకే ఓకే, సో మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ భవానీ మ్యామ్, రామ్ సార్ అండ్ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే దిస్ బ్యూటిఫుల్ రోల్. అండ్ థ్యాంక్ యూ అభినవ్, బికాజ్ నేను ఆల్రెడీ అన్ని ట్రైలర్ లాంచ్లోనే మాట్లాడేశాను. సో కొత్తగా ఏం లేదు, బట్ వన్ థింగ్ ఒక్కటి చెప్తాను, Feb 23న మా సినిమా రాబోతుందండి. సో డెఫినెట్లీ చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకు థియేటర్ అంటే మాత్రం నేను ఒకటి చెప్తాను, బికాజ్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి అండ్ ఫుల్ ఫ్లెష్డ్గా అందరికీ తెలిసిందే, అరే ఓటీటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అన్న టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, మనము కాలేజ్కి వెళ్ళి, అంటే జనరల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా అల్లరి చేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే ఎంత మజా వస్తుందో కాలేజ్ లైఫ్, అలాగే ఇంట్లో కూర్చొని అంటే జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ చేయడం లేకపోతే వన్ సిట్టింగ్ చేయడం, అలా ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీకు ఉంటుందండి. థియేటర్కి వెళ్తే ఓటీటీకి వెళ్తే అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ సినిమా థియేటర్లో చూస్తే లిటరలీ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సినిమాటోగ్రఫీ అద్రిపోయింది, మంచి మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ విలేజ్ వైబ్స్ ఉంటాయి మీకు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది, బికాజ్ ఇది ఐ కెన్ సే దట్ ఒక మన పక్కింటి కుర్రాడు హూ ఈజ్ లైక్ స్ట్రగ్లింగ్ టు వర్క్ హార్డ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుసు, సొసైటీలో మనం ఏమైనా చేద్దాం అనగానే ఫస్ట్ వస్తారు మన వాళ్ళందరూ, అరే నువ్వేం చేయలేవురా, నువ్వేం బీకలేవు అని కొన్ని ఉంటాయి మనల్ని తగ్గించడంలో. అలాంటి ఒక బాయ్, అంటే అలాంటి ఒక కుర్రాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఒక మంచి. తేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. కొంచెం నర్వస్గా ఉంది. ఓకే, ముందుగా మా డైరెక్టర్ గారికి, అభినవ్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని మీరు చాన్నాళ్ళు వెయిట్ చేసి అవకాశం ఒక తెలుగు అమ్మాయికి ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నేను ఈ ఉమాదేవి క్యారెక్టర్కి న్యాయం చేశానని. అండ్ సిద్ధు సార్, థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు, చాలా నేచురల్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్న సిద్ధు శ్రీరామ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఫైనలీ యూ గేవ్ అన్ నిజంగా చాలా ఇప్పటివరకు ద బెస్ట్ సాంగ్ సార్, ఫేవరెట్ సాంగ్ సంజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ హలో అమ్మాయి సాంగ్. అండ్ నా కో యాక్టర్స్ మోయిన్, లావణ్య, మీ అందరం ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం ఈ మూవీతో. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నేను ఈరోజు నా కెరియర్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద ఇప్పటివరకు ఇక్కడ ఉన్నందుకు మై గురూజీ బాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ బిహైండ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాగర్ సార్, ఐ నో యూ ఆల్సో బిహైండ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మీ, మా అమ్మ టీవీలో చూస్తేనే రోజంతా గురించి మాట్లాడినా కూడా ఒక 2 సెంటెన్సెస్లో ఫినిష్ అయిపోద్ది, అర్థమైపోద్ది. వరుణ్ తేజ్ అన్న మైండ్లో ఏముంది అన్నది అర్థమైపోద్ది.
సో ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అది నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరి హీరోల్లాగా మాస్ సినిమాలు, ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్స్ అలాంటివి కాకుండా కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వీ సీ దట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ అన్న. ద రేంజ్ దట్ యూ హ్యావ్, ఐ థింక్ ద లాస్ట్ 5 years మీ 5 సినిమాలు తీస్తే అసలు ఏమి అలీరాజ్ మన ఇద్దరికి అన్ని క్యారెక్టర్ చేయడం చాలా టైం పడుతుందేమో బ్రో. So, but I appreciate you for that, Anna. Very proud of your films and the way that you act and the way you are in real life and on screen. Thank you. Thanks a lot for coming here. ప్రతి అంటే నేను ఇప్పుడు ఈ సినిమాకి హీరో కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా థ్యాంక్ చేయాలని ఐఎమ్ నాట్ థ్యాంకింగ్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద సక్సెస్ ఉన్న హీరో ఇలాంటి ఈవెంట్కి వస్తే బేసిక్గా దాని అర్థం ఏంటంటే వీ have some kind of positive energy with us, and daniki I have to thank you. ఇప్పుడే అన్న అంటున్నాడు నేను ఇట్లా చేతులు కట్టుకుంటే నువ్వు హీరో సినిమాకి చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు అని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ a lot for this positive encouragement and this energy. Thanks a lot for being here. I can't thank you enough. Thank you. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది నిల్చున్నారండి. అందరూ మా టీమే. అందరూ ఈ సినిమాకి దాదాపు ఒక 2.5 years నుంచి పనిచేసి కృషి చేస్తేనే ఇవాళ ఒక మంచి సినిమాని మీ దగ్గరికి తీసుకురాగలిగాము. నాకు ఎప్పటి నుంచో అనిపించేది ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వేరే సినిమాలో నేను చేసే క్యారెక్టర్స్కి అంత పెద్ద ప్రెషర్ అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన షూటింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలంటూ ఉన్నాడు. అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. మన క్యారెక్టర్కి, ఒక యాక్టర్కి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అయినా ఫస్ట్ యువర్ అన్ యాక్టర్, అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు 100% ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో అది చేయాలి. అండ్ ఐ థింక్ ఈరోజు వరకు మన ఇద్దరం చేసిన 2 సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోనూ అండ్ చూసిన ఎన్నో సినిమాల్లోనూ నువ్వు చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసావు. అండ్ యూ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా అంటే ఫస్ట్ అభినవ్ కోసం వచ్చాను, బట్ ఇక్కడ ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. నాకు డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఒక 10-15 సినిమాలు చేశాను. ఇలా వచ్చి ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ అగైన్ అభినవ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్, మ్యామ్ నిజంగా ఇలాగా మీలాంటి ఒక విమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్. అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు, బట్ తిరు నువ్వు మాట్లాడక్కర్లేదు, రేపు పొద్దున్న సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆ నమ్మకం మా అందరికీ ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను. మీకు చాలా మంచి భవిష్యత్తు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లావణ్య, అదే మా సేమ్ పేరు లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ మా అలీ రైజాకి నాతో పాటు 2 సినిమాలు చేశాడు తను. అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తర్వాత ధృవ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు. తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు. చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అలీ, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్, ఐ నో ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడ టీమ్ అందరికీ అండ్ సంజీవ్ థామస్ గారికి, సార్ ఐవ్ హర్డ్ యూ మ్యూజిక్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇందాక కొత్త వాళ్ళు యు ఆర్ సేయింగ్ దట్ ద న్యూ పీపుల్ యు ఆర్ టెన్స్డ్, బట్ తెలుగు పీపుల్ ఆర్ అమేజింగ్. They are welcome with the warm hands, and I hope you met a bunch of new people and they were nice to you. I hope give you all the best and hello. టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ యంగ్ హీరో దీపక్ సెరో సిద్ధార్థ్ రాయ్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.
హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జయాడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా నటుడు దగ్గుబాటి అభిరామ్ తో చిత్ర యూనిట్ బోలెడని విషయాలు షేర్ చేసుకుంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. Hello everyone, very good evening. This is Deepak Sarosh. Andariki namaskaram. Siddharth Roy team is here with my dearest friend who's been there with me from a very long time as a very good supporter, Mr. Abhiram Daggubati, who doesn't need an introduction. And because I'm taking the charge to take off this interview, that's Tanvi Negi, our heroine, and Fani Anna, my brother, who trusted in me and produced this movie. And last but not the least, my director Sudhakar Boyinagaru. So we are all here at your place. You coming to promote our movie and we having this chit chat is very beautiful thing, because I started my life as a child artist, and in most of the cinemas Suresh Productions were released. Out of my 44 movies, 18 to 19 released movies were in Suresh Productions. So this nobody knows. Chala mandi director to repeat chesanu anukuntaru, but in Suresh Productions ki dattata puttrundi child artist, Astana child artist, sorry, not child, Astana child artist. So you being here that day, Tata blessed your grandfather. I know how much you love him. He blessed me. Nanagar చేసిన సినిమాలు నేను చేశాను, వెంకటేష్ బాబాయ్ చేసిన సినిమాలు నేను చేశాను. So thank you for being here. Thank you. Thank you. It's a beautiful cafe. Thank you. Thank you for having us here. First of all, Siddharth Roy team, welcome you to Writers Room. Thank you. Thank you so much. Thank you so much. This is built for our writers and our industry people. Kabatti, we have to promote our films. First cinema neetone start chestunnaru. Writers Room kuda first cinema neetone. Oh, thank you. Thank you. So, you watched Siddharth Roy trailer. ఏమనిపించింది? Honestly చెప్పు. Honestly చెప్పాలా? Honestly చెప్పు. నాకు గట్టిగా చెప్పండి. Honest గా గట్టిగా చెప్పండి. Honestly గట్టిగా చెప్పాలా? ఏదో ఒకటి చెప్పండి. Honest గా గట్టిగా. రెండు కావాలా? అంటే ఫస్ట్ చూసినప్పుడు ఐ గెట్ వైస్ అంటే అర్జున్ రెడ్డి ఫీల్ వచ్చింది. అర్జున్ రెడ్డి వాట్ ఈస్ అర్జున్ రెడ్డి ఫీల్ అని అనిపించింది. అండ్ దెన్ స్లోలీ వాచ్ ఇట్ అగైన్ సెకండ్ టైం. బట్ దేర్ వాస్ అ మెసేజ్ బికాస్ ట్రైలర్లో మనకి మొత్తం మెసేజ్ చెప్పలేదు కాబట్టి ఐ థాట్ ఐ వాచ్ ద ఫిలిం అండ్ దెన్ నో వాట్ మెసేజ్ ఇస్ ది స్టోరీ గివింగ్ టు ది ఆడియన్స్. బికాస్ ఐ ఫీల్ కనెక్ట్ మనకి ఆడియన్స్ ఇప్పుడు సినిమా ఎందుకు తీసినట్టు ఆడియన్స్ వస్తుంది. ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది సినిమా? Because trailer there's only few seconds of the entire film. Kabatti we have to see the film and then I can tell you what I felt about the film. Message mandatory. Yeah, message is mandatory. Sure. Yeah, because main chese cinema lo kuda what I feel is I need a message from society. What message man aims to society ki aims na Mandatory. mandatory. Then he'll like our film. I'm sure he'll like our film. Then you have tons of message. Then yeah, we do have a message, but Don't tell me no. appreciate చేసిన విషయం ఏంటంటే instead of judging it straight away, you said you have only shown 2-minute part of your total product. చూసిన తర్వాత నేను చెప్తాను. Yes. So that's something really great. Nice man. Thank you. That should be the way everyone should. Yes, actually. యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్ చూసి టీజర్ చూసి అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ లిమోడి 2 ఇంకా మాట్లాడితే అర్జున్ రెడ్డి 144p అని ఇట్స్ లైక్ భోజ్పురి వర్షన్. సో దే ఆర్ సేయింగ్ సో మెనీ థింగ్స్. ఓకే ఫైన్, ఇట్స్ వాళ్ళు కనిపించింది వాళ్ళు చెప్పొచ్చు బట్ సినిమా చూసాక జడ్జ్ చేద్దామని ఒక మీరు అన్నారు చూడండి. దట్స్ ఐ వాంట్ ఆడియన్స్ టు హ్యావ్ మైండ్ సెట్. అంటే ఆ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మన సినిమా మీ గురించి తీయట్లేదు, దీప గురించి తీయట్లేదు, హీరోయిన్ గురించి తీయట్లేదు, ప్రొడ్యూసర్ గురించి తీయట్లేదు, మనం ఆడియన్స్ గురించి తీస్తున్నాం. ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతే మనకు కనెక్ట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఎన్నో కోట్లు పెట్టు, ఎన్నో లక్షలు పెట్టు సినిమాలు తీస్తాం. ఆడియన్స్ సినిమాకి రాకపోతే, ఆడియన్స్ నవ్వకపోతే మనకు ఆ ఫీల్ రాదు. ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు
ఎగ్జాంపుల్ అహింస సినిమా ఉంది, ఇంటర్వెల్ టైంలో పీపుల్ వర్ క్రైయింగ్ అండ్ కమింగ్ అవుట్ బికాస్ ఐ ఫెల్ట్ యాస్ అ కనెక్షన్. ఒక అహింస వాడు అమ్మాయి కోసం హింసలో వెళ్ళిపోయాడు, ఈ స్టార్టెడ్ కిల్లింగ్ ఎవ్రీవన్ బికాస్ ఫర్ అ స్మాల్ ఇష్యూ వాట్ ద నెగటివ్ పీపుల్ డిడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్ బికాస్ God's అది ఎందుకో దేవుడికే తెలుసు. So many parameters. Yeah. Nothing like it. But people said there is a message in this film. I watched the film. It's a very good film. Yeah. But maybe a while back or 10 years back, if it would have been one time. True. But really, I didn't expect you to perform at that level. Because I've always seen you as a businessman. Business guy, so like I saw you as next the great legend. But when did this acting bug hit you? I never knew being beside. I didn't tell anyone. Like చిన్నప్పుడు చూసింది. I wanted to be an actor and all that. And I just waited. ఒక టైం వస్తుంది మనకి. ఎందుకంటే హీరో అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. డూయింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఎన్నో స్టోరీలు వస్తాయి కానీ ప్రాపర్ హీరోయిన్ కావ్య కీర్తి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం హలో బేబీ. కాన్ రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ విడుదల చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో నిర్మించబడ్డ చిత్రం ఇది. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూడడానికి హాలీవుడ్ స్టైల్లో ఉందని, కొత్త స్థానాన్ని ఎప్పుడు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ అన్నారు. మా ఆదినారాయణ నిర్మాణంలో ఒక వెరైటీ ఫిల్మ్ సోలో క్యారెక్టర్ విత్ హ్యాకింగ్ ఫస్ట్ టైం హలో బేబీ పేరుతో ఫిల్మ్ చేశాడు. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అలవడుతున్నాడు పబ్లిసిటీ. సో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాడు రిలీజ్ కి. సో నావెల్టీ సినిమాలను ఎప్పుడు కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అలాగే ఆదినారాయణ చేసిన ఈ ప్రయత్నానికి ప్రొడ్యూసర్ గా మీరందరూ కూడా ఆదరిస్తారని, డెఫినెట్ గా ఒక వెరైటీ ఫిల్మ్స్ కోరుకునే వాళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా నచ్చుతుందని వాళ్ళు ఆదరిస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆదినారాయణ. థ్యాంక్ యూ సో మచ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వ్యాలంటైన్. భారత వైమానిక దళం ధైర్య సాహసాలు త్యాగానికి నివాళిగా ఈ చిత్రం రూపొందింది. హిందీ తెలుగు భాషలో ఈ సినిమా ట్రైలర్ ను సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాంచ్ చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటిస్తోంది. సోనీ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. Hi Manushi, welcome to Telugu Cinema. Thank you. There are a lot of Miss India's, Miss Worlds, beauty pageant winners and runners who forayed into films. But, only like hardly, only a bunch of them actually clicked, like Aishwarya Rai, Sushmita Sen. Only a few of them actually clicked as stars. So there should be some X factor that actually work in your favor. Or maybe you should bring some X factor to the screen along with the whatever the beauty pageant, the aura that gives you. So now that your debut Bollywood film that didn't work, that didn't meet the expectations. Didn't meet the expectations. I wouldn't say it didn't work, but didn't meet the expectations. Okay, for us, like, it didn't work as well. Okay, fair enough. So, what is that X factor now you have brought to Operation Valentine? Because this is again your debut, in Telugu. Yes. Firstly, talking about other women from the world of pageantry. Pageantry is very different from acting. You require something very, like, the acting is a career. Pageantry is a role that you play for a year. So you're trying to be your best version there. Here you're trying to be a character. So they're two very different things. I think that platforms like Miss India, like Miss World, like in my case, they give you a certain exposure where filmmakers know about you, they know of you, and then you get that access as an outsider into the film industry.
But apart from that, as an actor, you start from scratch. You start from zero. You have to learn everything. You have to learn the basics of acting. And then, of course, while you do films, you start discovering yourself even better. So I think that's the difference. And I'd say I'm very excited. I keep joking about this. I've been debuting for 2 years now. And this is my third film, my first film in Telugu. And each film, each director, each team that I worked with, they've all taught me something very new, something very different. And I feel that I've grown a lot. I've learned a lot from this film, and I'm really looking forward to everyone actually watching my work on the 1st of March in cinemas. And I'm optimistic. I think we've made a very sweet, a very wonderful film, and fingers crossed. So on that note, what kind of roles you are looking at actually, if you want to continue here in Telugu films, what kind of roles you are looking at? Because some people who come from this peasantry backdrop usually, of course, in the photo shoots and all, they look so glamorous, but on the screen, they never want to play such Well, sir, we've had some very successful actresses, and they come from the world of pageantry. You only named them. Aishwarya Rai Bachchan is one of them. Priyanka Chopra Jonas, who's making us proud on the world stage. They do come from pageantry. And you didn't let me finish my question, actually. That's okay. I was just talking about continuing my previous question. Please finish. So both Aishwarya and Priyanka, they did, some other back roles as well as some, ultra glamorous roles as well. Yes. Yeah, well, so I think that's where we have an edge, sir. Sorry to cut you again, but that's where we have an edge. We look really glamorous on screen. So are we going to look more of your glamour on the screen, or is it like I would love to explore glamour. I would love to do that. And I'd say that, even if you look at all the pageant winners who've done films, they've all had a very different journey. Everyone has something very different to offer because, like I said, pageantry is being the best version of yourself. Well, I, as an actor, I want to learn, I want to grow, I want to do different things on screen. I want to discover myself even more. So hopefully I get to do different roles. My first film was a period film. My second film, I played a very different role. Here, I'm playing an officer from the armed forces. So I hope I get to try different things, different genres of films, different roles, so that I can also explore, as an actor and grow and become better at what I do. Good luck, all the best to you. Thank you so much, sir. Yeah, hi Varun. Varun here. వరుణ్ గారు మీ లుక్ చూస్తుంటే ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గుర్తొస్తుంది ఈవెన్ టీం కూడా సేమ్ టీం, నవదీప్ గారు కావచ్చు, ఆలీ కావచ్చు. సో మీరు ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ధ్రువ 2లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా? నేను చేస్తానండి ధ్రువ 2. చరణ్ ఒకవేళ చరణ్ సినిమా అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా. చరణ్ని చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా అది ధ్రువ. కానీ ఇందాక మీరు చెప్పినట్టు నవదీప్ గుడ్ లక్ చాము అనుకున్నాం ధ్రువకి. ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీలో చాలా మందికి బాగా క్లోజ్ తను, మా అందరికి బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అన్నయ్య చేస్తాను. ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉండుంటాయి. నాకు మీరు చెప్పిందంటే కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు, కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. హలో అండి. హాయ్. ఫిబ్రవరి
2014 27th గుర్తుంది కదా? డేట్స్ అంత కన్ఫ్యూజ్. 2017 2014. ఇవ్వండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.